మీరు శనగపప్పుతో చేసిన వడలు చూసుంటారు, కానీ స్వీట్ కార్న్ తో చేసిన వడలు ఎప్పుడైనా చూసారా? ఎలా చేయాలో చూపిస్తా, ఈ వీడియో ఫుల్ గా చూసేయండి. ముందుగా మార్కెట్ కి వెళ్లి ఫ్రెష్ గా ఉండే స్వీట్ కార్న్ ని సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే లేతగా ఉండే 4 స్వీట్ కార్న్లు తీసుకున్నా. మనం ఎప్పుడు మొక్కజొన్నలు తీసుకున్నా లావుగుండే గింజలే తీసుకోవాలి, సన్నగుండే అసలు తీసుకోకూడదు. ఇంకా తీసుకునేటప్పుడు కొంచెం ఓపెన్ చేసి చూస్తే చాలా బెటర్. అప్పుడే మనకు అర్థమైపోయింది ఫ్రెష్ గా ఉందో లేదో అని. ఇంకా వాటి ఆకులన్నీ తీసేసి క్లీన్ గా చేసుకోవాలి. మొక్కజొన్నలకి ఎప్పుడు గింజలు తీయడమే చాలా పెద్ద టాస్క్, కానీ మీకు ఈజీగా ఎలా తీయాలో చూపిస్తా. నాకైతే ఒక్కొక్క పీస్ 16 రూపీస్ అయితే పడింది. మీ దగ్గర మొక్కజొన్న రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి. స్వీట్ కార్న్ తినడం వల్ల మన బాడీకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా దొరుకుతుంది. అంతేకాకుండా విటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దీని వలన డైజెషన్ అండ్ ఐ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి అప్పుడప్పుడు స్వీట్ కార్న్ తీసుకొని తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు మొక్కజొన్నలకి గింజలు సింపుల్ గా ఎలా తీయాలో చూపిస్తా. దానికోసం అయితే అన్నిటినీ 2 భాగాలుగా విడదీసుకోవాలి. ముందుగా వీడియోలో చూపించిన విధంగా 2 లైన్లు అయితే గింజలు తీయాలి. ఈ 2 లైన్లు కొంచెం కష్టంగా ఉన్నా దాని తర్వాత లైన్లు అన్ని చాలా సింపుల్ గా వచ్చేస్తాయి. దీనికోసం మనకు ఎటువంటి పరికరాలు అవసరం లేదు, మన చేతులతోనే చాలా సులభంగా తీసేయచ్చు. అలాగే మిగతా వాటికి కూడా గింజలన్నీ సపరేట్ చేయాలి. ఇంకా మన రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం అయితే 2 పచ్చిమిర్చి, 50 గ్రాముల అల్లం అయితే తీసుకోవాలి. దాంట్లో ఒక బౌల్ మొక్కజొన్న గింజలు అయితే వేసుకోవాలి. పక్కన పెట్టి 2వ మిక్సీ జార్ అయితే తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. వాటన్నిటిని మిక్సీ బట్టి ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇలాగే మిగతా వాటన్నిటిని కూడా రిపీట్ చేయాలి. తర్వాత 2 స్పూన్ల కారం, సరిపడా ఉప్పు వేసుకొని మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని సరిపడా నూనె పోసి వేడి చేయాలి. తయారు చేసిన మిశ్రమాన్ని తీసుకొని మనకి నచ్చిన షేప్ లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వడల్ని ఎక్కువగా కాల్చకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. తర్వాత అన్నిటిని బయటికి తీసి ఒక ప్లేట్ లో నీట్ గా గార్నిష్ చేసుకోవాలి. ఫైనల్ గా మనకిష్టమైన స్వీట్ కార్న్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. వెజ్ లవర్స్ అందరికి ఇది ఒక మంచి ఆప్షన్. ఫైనల్ గా టేస్ట్ అయితే క్రిస్పీగా చాలా బాగుంది. దీని ముందు KFC కూడా పనికిరాదు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. బై బాయ్.